అంటే ఈ దరఖాస్తు సంబంధించి అంటే ఏ విధంగా చేసుకోవాలి? ఇప్పుడు కొత్తగా వచ్చిన జీవోలో ఒకవేళ గమనిస్తే ఎట్లాంటి లాభాలు ఉంటాయి సాదా బైనామాకు సంబంధించి? శరత్ గారు, ఇప్పుడు ఈ మనం అనుకున్న ఆర్ఓఆర్ చట్టంలో సెక్షన్ 5A 5B అని ఉంటుంది. ఈ రెండు కొత్తగా 1989లో చేర్చిన సెక్షన్లు. అదేవిధంగా ఆర్ఓఆర్ రూల్స్లో రూల్ 22 అని ఉంటుంది, 22వ రూల్. ఈ సాదా బైనామాలు ఎట్లా క్రమబద్ధీకరణ చేయాలో చెప్తుంది. దాన్ని చాలాసార్లు సవరించుకుంటూ వచ్చి ఈ రోజున అంటే డిసెంబర్ 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ ఒక జీవో జారీ చేసింది. వివరణాత్మకంగా ఎట్లా చేయాలనేది పూర్తి వివరాలతోటి ఒక 20-25 పాయింట్స్ పెట్టి ఒక జీవో ఇచ్చింది. అందులో ఏం చెప్తున్నారంటే, ఎవరైనా గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని సాదా బైనామాల ద్వారా కొనుగోలు చేసి ఉన్నట్లయితే ఆ కొనుగోలు ఎప్పుడు జరిగి ఉండాలి? 15 జూన్ 2024 కంటే ముందు జరిగి ఉండాలి. ఒకప్పుడు ఆ కట్ ఆఫ్ డేటు 2000 సంవత్సరం ఉండే, అది 2014కు మారింది. 2014 నుంచి 2021కి మారింది. ఈ 2021 కట్ ఆఫ్ను కూడా ఇప్పుడు మళ్ళొకసారి ప్రభుత్వం మార్చుకుంటూ 2024 వరకు కూడా కొన్న వాళ్ళకి అవకాశం కల్పించింది. సో మనం ఒక రూల్ ఏంటంటే, ఈ సాదా బైనామా రెగ్యులేషన్ జరిగి పాస్బుక్ రావాలి అంటే 2024 జూన్ 15 కంటే ముందు కొని ఉండాలి. రెండో రూల్ ఏంటంటే, మీరు కొనుగోలు చేసిన భూమి వ్యవసాయ భూమి అయి ఉండేది గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమి ఉండాలి. పట్టణాలలోనో మండల హెడ్ క్వార్టర్లో జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న వ్యవసాయ భూమి కూడా ఇది వర్తించదు. ఇంటి స్థలాలకు ఎక్కడున్నా వర్తించదు. ఇది రెండో నియమం. ఇక మూడో నియమం ఏంటంటే, గడువు 2020 ఇంకా 2 సంవత్సరాల పాటు అవకాశం ఇచ్చారు. అందరూ అనుకోవచ్చు, ఎందుకు అంత టైం ఎందుకు ఇస్తున్నారు? ఎప్పుడు గడువు ఇచ్చినా నెల రోజుల్లో 2 నెలల్లో ఇస్తారు, లేదా 15 రోజుల్లో ఇస్తారు. ఇదేంది, పోయినసారి ప్రభుత్వం ఇచ్చినప్పుడు 2 నెలల గడువు ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మళ్ళొక 2 ఎందుకు ఇస్తున్నారు అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము భూముల రీసర్వే చేస్తుంది. అన్ని గ్రామాలలో కొత్తగా సర్వే చేసి కొత్త రికార్డు తయారవుతుంది. ఆ రాష్ట్రమంతా ఒకసారి సర్వే జరగట్లా, ఫేజ్ మేనర్గా జరుగుతుంది. ఇప్పుడు కొన్ని గ్రామాలు, తర్వాత కొన్ని గ్రామాలు సర్వే జరుగుతుంది. ఎప్పుడు సర్వేకి పోయినా గ్రామాలలో ఒక 10 కొన్ని చోట్ల అయితే 10% వరకు కూడా రైతులు ఏళ్ల తరబడి భూమిలో ఉన్నారు, పట్టా భూమి దున్నుకుంటున్నారు, కానీ వాళ్ళ దగ్గర రిజిస్టర్ దస్తావేజీ లేదు. మరి రీసర్వే ఎవరి పేరు మీద నమోదు చేయాలి? రీసర్వే జరిగినప్పటికైనా సాదా బైనామా సమస్య వస్తుంది. అందుకోసమే రీసర్వే జరుగుతున్నంత కాలం కూడా సాదా బైనామాగా దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడున్న అంచనాల ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసర్వే పూర్తి కావాలంటే ఇంకో 2 ఏళ్ళు పట్టవచ్చు అని. ఆ రీసర్వే అయ్యేంత వరకు కూడా ఈ గడువు ఉంది, ఎప్పుడైనా దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఇంకొక మాట కూడా శరత్ గారు, ఈ సమస్యకి ఇప్పుడు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఇంకో కారణం ఏంటంటే, ఇది మనం అనుకుంటున్న సమస్యనా నిజంగా వాస్తవంగా ఉందా అనే దాని మీద కూడా ప్రభుత్వం ఎంక్వైరీ చేసింది. ప్రతి జిల్లా కలెక్టర్ రిపోర్ట్ అడిగారు, మీ జిల్లాలో పరిస్థితి ఎట్లుంది, సాదా బైనామా మళ్ళీ చేయాలంటే. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపుగా అన్ని జిల్లాల కలెక్టర్లు చెప్పారు, ఇంకా చిన్న సన్నకారు రైతులు సాదా బైనామా కొని పట్టాలు లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం అవకాశం ఇస్తే మంచిదని కలెక్టర్లు అడిగిన తర్వాత వారి కోరిక మేరకు ప్రభుత్వంలో ఎప్పుడు చర్చ జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి డేట్ పొడిగించడం జరిగింది.